అంటే ఇంత గొప్ప శ్రీహరి వామనమూర్తి పొట్టివాడై కార్యాన్ని సాధించడం కోసం అదితి గర్భంలో ఇమిడాడా లేదా? పుట్టుక లేనివాడు అతిథి గర్భంలో పడుకుని కొడుకుగా వచ్చాడా లేదా? అంటే ఓర్పు పట్టాడా లేదా? ఓర్పు పట్టకుండా ఎలా సాధించాడు? బలిచక్రవర్తి ఇచ్చానన్న తర్వాత ఇంతంతై వటుడింతై మరుయుతానింతయ్య భో వీధిపై అంతై తోజిత మండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్మాటిపై అంతై సత్యపథోన్నతుండకుచు బ్రహ్మాండంత సంవర్ధి పెరిగిపోయి కదా అప్పుడు మూడు లోకములను ఆక్రమించి ఇంద్రుడికి ధారపోశాడు స్వర్గలోకాన్ని అంతటినీ కూడా. ఆ ఓర్పు పట్టకపోతే, భిక్ష అడగకపోతే, దానం పుచ్చుకుంటానని చెయ్యి చాపకపోతే మాట ఎలా నిలబెట్టుకుంటాడు? ఓర్పు పట్టి కాదు సాధించాడు. ఓర్పు పట్టి నిషధ పర్వతంలో అజ్ఞాతంగా ఉండి కదు సాధించాడు ఇంద్రుడు. ఔర్వుడు అనేటటువంటి మహర్షి ఒకానొకప్పుడు తల్లి గర్భంలో ఉండడం మానేసి 100 సంవత్సరములు తొడలో ఉండిపోయాడు పుట్టకుండా. శత్రువులు చంపేస్తున్నారు పుట్టిన పిల్లలని. 100 సంవత్సరములు తొడలో ఉండి పుట్టాడు. ఊరు ప్రదేశమునందు ఉండి పుట్టాడు కాబట్టి ఔర్వుడు అని పేరు వచ్చింది. భృగువంశ సంజాతుడు ఔరువుడు పుట్టలా. ఒకప్పుడు ధేను శరీర విలీనుడై మార్తాండు రహస్యచర్య సలిపి ఆయన ఓర్పు బట్టి ఆయన కార్యాన్ని ఆయన సాధించాడు. ఇట్లు వీరలు పదపడి తమకు అగ్గమైన తరి జయింపరెట్లు ప్రబరలిపుల నీవును ఆపద కొర్చుకొనుచు భంగపాటు తీర్చుకొనుము. ఒకానొకప్పుడు ఎంతంత పెద్దవాళ్ళు కూడా కష్టం వస్తే ఎంతో ఓర్పు పట్టారు. ఓర్పు పట్టి వ్యూహాత్మకంగా వెళ్ళి అవతల వాళ్ళని ఛేదించి విజయం సాధించారు. నువ్వు కూడా ఓర్పు పట్టవాయా? ఓర్పు లేకుండా ఎలా సాధిస్తావు? ఓర్పు యందు ఈ జగత్తంతా ఉంది. అసలు ఓర్పు అన్న మాట కానీ విడిచిపెడితే ఈ లోకం లేదు. క్షమయావిష్ఠితం జగత్. ఈ జగత్తంతా ఎందులో ఉన్నది అంటే ఓర్పునందే ఉన్నది. చిన్నతనంలో అమ్మ ఓర్పు పట్టలేదనుకోండి, ఇలా పడుకోబెట్టి పెడతాను, వెంటనే మలమూత్ర విసర్జన చేస్తాడు. మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్తనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వర గ్రహ మహాబాల్యామయ శ్రేణితో కలనైనంతవ చింతలేక చడితిన్ కామ్యార్థినై శంకర. శంకర శతకంలో చెప్పినట్లు ఎప్పుడు మలం విసర్జిస్తూ మూత్రం విసర్జిస్తూ రోగాలతో చెవిలోకి పాలిడిపోతే అందులోంచి చీమిడిపోతే ఏడుస్తూ రోగాలతో రుష్టుతో ఉండేటటువంటి పిల్లల్ని తల్లిదండ్రులు ఎంత ఓర్పుతో సాకి పెంచి పెద్ద చెయ్యకపోతే ఎలా వృద్ధిలోకి వచ్చారు? కాబట్టి నా సుప్రతికరం తత్తు మాత్రా పిత్రాచ యత్కృతం అంటాడు రాముడు అయోధ్యకాండలో. అమ్మ నాన్న చేసిన దానికి తిరిగి ప్రత్యుపకారము చెయ్యగలిగిన వాడు ఈ లోకమునందు లేదు. ఏం ఉపకారం చేస్తావు వాళ్ళకి? నువ్వు చెయ్యలేవు. కాబట్టి క్షమ, ఆ ఓర్పు లేకపోతే అసలు ఈ లోకం ఎక్కడుంది? క్షమయావిష్ఠితం జగత్. అసలు క్షమ అనేటప్పటికీ మనందరికీ గుర్తొచ్చేది ఎవరు? తల్లి భూమాత. ఆవిడ వంక చూశామనుకోండి, ఆవిడ మీద నిలబడి ఉండగా నువ్వు ఓర్పు కోల్పోవద్దు. ఎక్కడికి వెళ్ళి భూమి మీదే ఉంటావు. భూమి మీద ఉన్నంత కాలం నీకు భూమి యొక్క ఓర్పు గుర్తు రావాలి. సుందరకాండలో వాల్మీకి మహర్షి అంటారు, క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యారక్షిత రాఘవలక్ష్మణాభ్యాం సారక్షసీభి వికృతిక్షణాభి అని. ఆ క్షమా క్షితి అని పేరు భూమికి. ఎందుకని? నేను తెల్లవారి నిద్రలేచాననుకోండి, ఆమె అమ్మ భూదేవి. ఎందుకని? శ్రీ మహావిష్ణువు యొక్క భార్య. విష్ణువు నా తండ్రి, ఆమె నా తల్లి తెలుసు. కానీ ఆమెని కాలుతో తంతు లేస్తున్నాను. అమ్మని కాలుతో తన్ని లేచిన వాడికి పుట్టగతులు ఉంటాయా? కానీ అమ్మ నాకు బ్రతుకు లేదు, నీ మీద కాలు పెట్టకుండా నా బ్రతుకు ఎక్కడుంది? కాబట్టి సముద్ర వసనీదేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమే. నీ మీద కాలు పెట్టి దిగుతున్నానమ్మా, నన్ను మన్నించు. చిన్నతనంలో అమ్మ పాలిస్తుంటే ఆడుకుంటూ అమ్మకి ప్రాణాల కన్నా మిన్నయైన మంగళసూత్రాన్ని పట్టుకులాగినటువంటి బుడ్డి చేతుల్ని అమ్మ పూలపట్లం విప్పినట్టు విప్పి ముద్దు పెట్టుకుని క్షమించి మంగళసూత్రాన్ని రవికలో వేసుకున్నట్టు, పాలు తాగుతూ కాలెత్తి అమ్మ గుండెల మీద తంతున్నా సరే ఆ కాలు అమ్మ ముద్దు పెట్టుకుని విడిచిపెట్టినట్టు, అమ్మ పెద్దవాడనైనా తప్పక నేను నీ మీద కాలు పెట్టి తిరుగుతున్నా. చిన్నతనంలో అమ్మ గుండెల మీద తన్నాను, అమ్మ మంగళసూత్రం పట్టుకున్నాను. పెద్దవాడనైన తర్వాత జగజ్జనడివైన నిన్ను పాదంతో తంతున్నాను. నాకు బ్రతుకు లేదు ఇంతకన్నా, కాబట్టి నన్ను మన్నించు అని కాలు పెట్టి తంతున్నావా? ఆవిడ్ని అలా కాలు పెట్టి తన్నినా ఆవిడ ఊరుకుంటోందా? మా గురువుగారు గొప్పవారంటారు, నా శిష్యుడు గొప్పవాడంటారు, మా అన్నయ్య గొప్పవాడంటారు, మా తమ్ముడు గొప్పవాడంటారు, మా ఆయన గొప్పవారంటారు.
మా బావగారు గొప్పవారంటారు, మా మరిది గారు గొప్పవారంటారు, మా ఊళ్ళో ఉన్న ఆయన గొప్పవారంటారు. ఇంత గొప్పవాడు గొప్పవాడని అందరూ మావాడు మావాడు అన్నవాళ్ళు ఆయన మలమూత్రములను పడతారా? పట్టరు. చిన్నతనంలో అమ్మ పట్టింది, పెద్దయిన తర్వాత ఆ తల్లి పట్టింది. మలమూత్రములను పుచ్చుకునేది ఎవరు? తెల్లవారితే ఆ తల్లి పుచ్చుకుంటోంది. ఆవిడ నేను పుచ్చుకోను, బుద్ధిహీనుడా, నేను పెట్టింది తిని నా మీద మలమూత్రములు విసర్జిస్తావా అని అంటే మన బ్రతుకు ఏమైపోతుంది? ఏరువాక పౌర్ణమి, పొలం దున్నడం మొదలు పెట్టాలంటే అమ్మ గుండెల మీద నాగలితో పారాడించి ఆమె గుండెల మీద గాయం చేసి పంటలు పండిస్తాం. ఆవిడ ఏమైనా అంటోందా? తినండ్రా అని అన్నం పెడుతోంది. ఓ ఇల్లు కట్టుకోవాలి, గుణపంతో ఆవిడ గుండెల మీద కన్నం పెట్టి ఇటకలు పెట్టి శంకుస్థాపన చేసి ఇల్లు కట్టి అందులో గృహప్రవేశం చేస్తున్నాం. ఆవిడ ఏమైనా అంటోందా? ఏమంటలేదు. వసుంధర పెద్ద పెద్ద చప్పుళ్లతో బాంబులు పెట్టి బద్దలు కొట్టి ఆవిడ కడుపులో ఉన్నటువంటి ఐశ్వర్యాన్నంతటినీ, డీజిలు పెట్రోలు అన్నీ తీసేసుకుని భోగాలు అనుభవిస్తున్నా బాంబులు పెట్టి నా కడుపు బద్దలు కొడతారా అని ఆవిడ శపించిందా? ఆవిడ శపించలా, ఊరుకుంది. ఎంత క్షమ ఆ తల్లిది! ఆమెని చూస్తూ, ఆమె మీద నడుస్తూ, ఆమె పెట్టిన అన్నం తింటూ నువ్వు ఆ ఓర్పుని ఎందుకు పొందలేవు? ఆమె బిడ్డగా ప్రతి చిన్న విషయానికి ఎందుకు ఊగిపోతావు? ఆ ఓర్పు లేని నాడు లోకం ఎలా నిలబడుతుంది? అందుకే ధౌమ్యుడంతటి వాడు ఏం చెప్పాడంటే, ఓర్పు చాలా ప్రధానం సుమా, బాగా ఓర్పు పట్టు. ఓర్పు లేకపోతే ఎంత పెద్ద స్థానమును పొందావో అంత ప్రమాదం. బాగా తపశ్శక్తి ఉంది, ఓర్పు లేదు, ప్రమాదం. ఎవరికో ఒకళ్ళకి శాపం ఇస్తాడు. బాగా బలం ఉంది, ఓర్పు లేదు, నిష్కారణంగా ఎవరినో ఇబ్బంది పెడతాడు. బాగా పెద్ద అధికారంలో ఉన్నాడు, ఓర్పు లేదు, దేని మీదో సంతకం పెడతాడు, అందరు ఇబ్బంది పడతారు. ఎక్కడ ఉండనివ్వండి, ఓర్పు ఉంది. ఆ ఓర్పు ఉన్నవాడు ఎక్కడ ఉండనివ్వండి, లోకానికంతటికీ కూడా మణిపూస. అందుకే ఓర్పు చాలా అవసరము సుమా. ఆ ఓర్పు కొంతమంది దృష్టిలో చేతకానితనం, కానీ ఉత్తముడైన వాడు తన రూపాన్ని చాలా అందంగా కనపడడానికి ధరించేటటువంటి అపురూపమైన ఆభరణం. అది పైకి కనపడే ఆభరణం కాదు, ఏ బంగారం కొట్లో అమ్మే ఆభరణం కాదు. అది నువ్వు శాస్త్రం మీద నమ్మకంతో నువ్వు ధరించి వెళ్ళవలసిన ఆభరణం. ఆ ఆభరణం ధరించు. కొన్నాళ్ల తర్వాత నిన్నేమంటారంటే, అబ్బా ఆయనండి ఉత్తముడు అంటారు. ఎంత ఉత్తముడండి, ఎంత ఓర్పు అండి మహానుభావుడిది. అది ఆ ఓర్పు పట్టినవాడెవడు ఉన్నాడో వాడు ఉత్తముడై ఉంటాడు. సాధారణంగా ఐశ్వర్యవంతులు పెద్ద పెద్ద ఆభరణాలు పెట్టుకుంటారు, ఉత్తములు మాత్రమే ఈ ఆభరణం పెట్టుకుంటారు. పెట్టుకున్నవాడికి చోరభయం ఉంటుంది. పెట్టుకున్నవాడు విమర్శలు ఎదుర్కొంటాడు. ఎందుకని? ఒకడు పెద్ద నగ పెట్టుకుని వెడుతున్నాడు అనుకోండి, పెద్ద దిగేసుకెడుతున్నాడు, అది ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలియదు ఏమిటి అంటాడు. ఆఖరికి పోని ధార్మికంగా సంపాదించింది అయినా వీడు సంపాదించాడా, వాళ్ళ నాన్నగారు సంపాదించారు, వీడి జన్మ సరిపోదు సంపాదించడానికి, వాడికి ఎందుకు? ఏదో ఒకటి అనాలి. ఐశ్వర్యం ఎక్కడున్నదో అక్కడ కువిమర్శ ఉంటుంది, ఓర్చలేనితనం ఉంటుంది. నీ దగ్గర ఓర్పు అన్న ఆభరణం ఉన్నప్పుడు కూడా అది చేతకానితనం అనుకునేవాళ్ళు పక్కన ఉంటారు. దానికి నువ్వు పెద్ద బెంగ పెట్టుకుంటే అలా, అది సహజ గుణం, దీనికది సహజం ఉంటుంది అని నువ్వు మాత్రం ఆ ఆభరణాన్ని పెట్టుకొని ఉత్తముడుగానే తిరగాలి. ఇది పెట్టుకోవడం వల్లే ఈ గొడవంతా వచ్చిందని తీసి అవతల పారేస్తావా? నగలు విసిరేస్తావా? విసరవుగా. ఇది విసరకు, ఇది అలాగే జాగ్రత్తగా అట్టి పెట్టుకో, దాన్ని జార్చుకోకు. ఎంత గొప్పగా మాట్లాడతాడండి అసలు. ఇది నిజంగా ఇవన్నీ ఎవరికి చాలా ప్రధానం? యువతకి చాలా ప్రధానం. ఎందుకంటే జీవితాన్ని ఎదుర్కోవలసిన వాళ్ళు జీవితంలో సంక్లిష్ట స్థితిని ఎదుర్కొని నిలబడి రాణించవలసిన వాళ్ళు నేర్చుకోవలసిన గుణాలు. కాకపోతే వయసుతో సంబంధం లేదు, ఎప్పటికైనా అవసరమే నిసుమండి. కాబట్టి అందరూ వినవలసిందే. కానీ ప్రధానంగా నా ఆర్తి ఏమిటంటే, ఇవి పిల్లలకి అందితే దేశ సౌభాగ్యం ఎంత గొప్పగా ఉంటుందో, ఎంత ఉత్తమ పౌరులు తయారవుతారు అని నా ఆశ, నా ఆర్తి, అంతే. అంతేగాని ఎవరిని తక్కువ చేయడం నా ఉద్దేశ్యం కాదు. ఎందుచేత అంటే మీరు చూడండి, జామపండు కావాలి అంటే జామపండు వస్తుందా?
నువ్వు జామ పండు కోసం ప్రయత్నం చెయ్యాలి, జామ విత్తనం వెయ్యాలి, జామ మొక్క పెంచాలి, జామ చెట్టు అవ్వాలి, ఓర్పుతో ఎదురు చూడాలి, జామకాయ వస్తుంది, పండాలి, అప్పుడు తినాలి. ఉత్తమ పౌరులు కావాలి. ఉత్తమ పౌరులు కావాలి అంటే ఉత్తమ పౌరులని ఏర్పడతారా? ఉత్తమ పౌరులు కావడానికి కావలసిన సంభారమును నువ్వు అందించాలి. మంచి బలవంతులు కావాలి. బలవంతుడు అవడానికి కావలసిన వ్యాయామం చేయాలి, ఆహారం తినాలి, అప్పుడు బలవంతుడు అవుతావు. నేను బలవంతుడిని కావాలి, నేను బలవంతుడిని కావాలని ఉపవాసం చేస్తూ కూర్చుంటే బలవంతుడు అవుతావా? నీరసపడతావు. ఉత్తమ పౌరులు